నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యుద్ధం జరుగుతోంది అక్కడే అయినా ప్రపంచం మొత్తం అది ఆగిపోవాలని కోరుకుంటోంది. సీజ్ ఫైర్ ప్రతిపాదన తర్వాత మళ్లీ కొత్తగా ఆశలు చిగురించాయి. యుద్ధం ఆగిపోతుంది అని సంతోషించే లోపే ఇజ్రాయెల్ దాడులతో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది? పశ్చిమాసియాలో శాంతి జెండా ఎగిరేనా? ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా రియాక్షన్ ఏంటి? ఇప్పుడు యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది? పశ్చిమాసియా యుద్ధంలో నెక్స్ట్ ఏంటి? సీజ్ ఫైర్ పై కనిపిస్తున్న అనిశ్చిత పరిస్థితులు. సీజ్ ఫైర్ కోసం 10 ప్రతిపాదనలు పెట్టిన ఇరాన్ ప్రతిపాదనలపై అమెరికా రియాక్షన్ ఏంటి? పశ్చిమాసియా యుద్ధం ఆగే పరిస్థితి ఉందా? మిడిల్ ఈస్ట్ లో శాంతి జెండా ఎగిరే ఛాన్స్ ఉందా? సీజ్ ఫైర్ ప్రకటన రాగానే మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఆగిపోతుందని అనుకున్నారంతా. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొద్దిసేపటికే లెబనాన్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేసింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో దాదాపు 100 లక్ష్యాలపై అటాక్ చేసింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ ఫైర్ పై మళ్లీ అనిశ్చితి నెలకొంది. 2 వారాల పాటు యుద్ధ విరమణకు 2 దేశాలు అంగీకరించిన పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయిల్ దాడులపై భగ్గుమన్న ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిజైల్ అటాకులు చేపట్టింది. అటు హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక సీజ్ ఫైర్ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని వాషింగ్టన్ కానీ ఇజ్రాయిల్ కానీ లెబనాన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదంటోంది ట్రంప్ సర్కార్. దీంతో యుద్ధం భయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇరాన్ను ధ్వంసం చేసేందుకు దళాలను పంపాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అని కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటన చేశారు. అయితే హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తక్షణమే స్వయంగా తెరిచినప్పుడే దాడులు ఆగిపోతాయని అన్నారు. అయితే ఇజ్రాయిల్ దాడుల తర్వాత ఇరాన్ మళ్లీ హర్ముజ్ను క్లోజ్ చేసింది. దీంతో ఏం జరగబోతుందనేది టెన్షన్ పుట్టిస్తోంది. ఇకటు 2 వారాల పాటు కాల్పులు ఆపేందుకు ఇజ్రాయిల్ కూడా అంగీకరించింది. కాకపోతే ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని తేల్చి చెప్పింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇరాన్ ప్రతిపాదించిన కండిషన్స్ లో చాలా వరకు వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో యుద్ధం ఆగుతుందా? శాంతి జెండా ఎగురుతుందా? అసలు ఆ పరిస్థితి ఉందా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. మిడిల్ ఈస్ట్ లోని అన్ని సైనిక స్థావరాల నుంచి అమెరికా బలగాలు పూర్తిగా వెనక్కి తీసుకోవడంతో పాటు తమ దేశంపై సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేయాలని 10 సూత్రాల్లో ఇరాన్ చేర్చింది. ఇరాక్, లెబనాన్, యెమెన్ పై అమెరికా దాని మిత్ర దేశాలు విధించిన చమురు ఆంక్షలను తక్షణమే పూర్తిగా ఎత్తివేయాలి. అమెరికా, ఇజ్రాయిల్ సంకీర్ణ దళాల వైమానిక దాడులు, దండయాత్రలతో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలి. తమ దేశంపై అన్ని ఆంక్షలను ఎత్తివేయాలి. విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసిన తమ ఆస్తులన్నింటినీ తక్షణమే విడుదల చేయాలి. ఇలా మొత్తం 10 ప్రతిపాదనలు చేసింది ఇరాన్. అయితే ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదనను ట్రంప్ చెత్తబుట్టలో పడేశారని, ఇది ఆచరణ యోగ్యం కానిదని కొట్టేశారు. దీంతో అసలు సీజ్ ఫైర్ నిలిచేనా అనే చర్చ మళ్లీ మొదలైంది. కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్, అమెరికా మధ్య పాక్లో చర్చలు జరగబోతున్నాయి. ఇస్లామాబాద్ లో జరిగే ఆ చర్చల్లో అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు దౌత్యవేత్తలుగా స్టీవ్ విట్కాఫ్, జేడీ కుష్నర్ పాల్గొంటారు. భద్రతా కారణాలతో వాన్స్ ను పాకిస్తాన్ పంపడం లేదని ముందుగా ప్రచారం జరిగినా అమెరికా సీక్రెట్ సర్వీస్ ఇచ్చిన హామీతో వాన్స్ తో పాటు మరో 2 సభ్యులు కూడా ఇస్లామాబాద్ వెళ్లబోతున్నారు. ప్రస్తుతం సీజ్ ఫైర్ అమల్లో ఉన్న లెబనాన్ అంశంలో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో లెబనాన్ లోని హెజ్బొల్లాను ఐడిఎఫ్ టార్గెట్ చేస్తోంది. సీజ్ ఫైర్ లో లెబనాన్ కూడా ఉన్నట్లు ఇరాన్ భావించి ఉంటుందని, అయితే తాము ఆ ప్రామిస్ చేయలేదని వాన్స్ అంటున్నారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చల్లో
ఇరాన్ పెట్టిన 10 షరతుల అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. హర్ముజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకలపై 2 మిలియన్ల రుసుము, యురేనియం ఎన్రిచ్మెంట్ పై అమెరికా తన అభ్యంతరాలను, ప్రతిపాదనలను చర్చించనుంది. ఈ చర్చలు విజయవంతమైతే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనే అవకాశం ఉంది. లేదంటే పరిస్థితి మళ్లీ మొదటికే. ఇది టీ బ్రేక్ మాత్రమే. ట్రిగ్గర్ మీదే ఉంది బేలు. ఏ క్షణమైనా యుద్ధం మొదలు పెడతాం. ఇవి నెతన్యాహు మాటలు. ఓవైపు లెబనాన్ పై, మరోవైపు ఇస్లామాబాద్ లో చర్చలు, ఇంకోవైపు ట్రంప్ వార్నింగ్లు. అసలేం జరుగుతోంది? సీజ్ ఫైర్ అంతా ఉత్తిదేనా? అసలు యుద్ధం ముందుందా? మళ్ళీ వార్ స్టార్ట్ అయితే జరగబోయే పరిణామాలు ఏంటి? ప్రపంచం భయాలు ఏంటి? ఇరాన్ ప్రతిపాదనలను చెత్తబుట్టలో వేసిన ట్రంప్, యుద్ధం మళ్లీ మొదలు కావడం ఖాయమా? ట్రంప్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? సీజ్ ఫైర్ ఒప్పందంతో ఇరాన్ మీద అమెరికా దాడులు ఆపింది. అయితే ఈ అగ్రిమెంట్ లో లెబనాన్ అంశం రాదు అంటూ హిజ్బుల్లా టార్గెట్ గా ఆ దేశంపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇది జస్ట్ టీ బ్రేక్ మాత్రమే అని, అసలు సినిమా ముందుంది అంటూ నెతన్యాహు సవాల్ విసురుతుంటే ఆయనకు కౌంటర్ గా ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. దీంతో సీన్ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఇలాంటి పరిణామాల మధ్య ట్రంప్ మరోసారి ఫైర్ అయ్యారు. శాంతిని పునరుద్ధరించేందుకు కుదిరిన ఒప్పందాలు అమలు కాకపోతే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ తన మొండి వైఖరిని వీడాలి అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇస్లామాబాద్ మీటింగ్ పై ప్రపంచమంతా దృష్టి సారిస్తోంది. అంతా బాగుంటే సరే, లేదంటే మాత్రం యుద్ధం అంతకు మించిన భీకర స్థాయికి చేరుకునే అవకాశాలు క్లియర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే సంపూర్ణ ఒప్పందం కుదరాల్సిందే అని, అది అమల్లోకి వచ్చే వరకు అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ నౌకలు, బాంబర్ విమానాలు, భారీ సైనిక బలగాలు ఇరాన్ సరిహద్దుల్లోనే మోహరించి ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఏ చిన్న ఒప్పంద ఉల్లంఘన జరిగినా గతంలో ప్రపంచం ఎన్నడూ చూడని విధంగా భారీ స్థాయి దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, తమ సైన్యం ఇప్పటికే సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. మిత్రపక్షమైన లెబనాన్పై దాడులను నిరసిస్తూ ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైకి క్షిపణులు ప్రయోగించడంతో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందంలో లెబనాన్ అంశం లేదని, అందుకే తాము దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న వేళ ఇప్పుడు ట్రంప్ ముందు 3 మార్గాలు కనిపిస్తున్నాయి. 1, యుద్ధాన్ని మళ్లీ స్టార్ట్ చేయడం. 2, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడం. 3, నెతన్యాహు మీద ఒత్తిడి తీసుకువచ్చి లెబనాన్ మీద దాడులు ఆపించడం. మొదటిది జరిగితే భారీ నష్టం, రెండోది ప్రయత్నాల దశలో ఉంది, మూడోది అసలు సాధ్యమయ్యే పని కాదు. దీంతో యుద్ధానికి ఇప్పట్లో బ్రేకులు పడడం అసాధ్యం అనేది మరికొందరి వాదన. యుద్ధం మళ్లీ ప్రారంభిస్తే ఇరాన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంది. మిడిల్ ఈస్ట్ లో వార్ ప్రభావం పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. చమురు ధరలు పెరుగుతాయి. అమెరికాలో రాజకీయంగానూ ట్రంప్కు నష్టం వాటిల్లుతుంది. 3 ఆప్షన్లలో అంతో ఇంతో బెటర్ అంటే ఇజ్రాయిల్ను దాడులు చేయకుండా ఒప్పించడం. గతంలో ట్రంప్ చేశారు కూడా. అయితే ఈసారి మాత్రం నెతన్యాహును ఒప్పించే పరిస్థితులు లేవు అనేది నిజం. అమెరికా, ఇరాన్ మధ్యన షాట్ వచ్చిన ఇజ్రాయెల్కి మాత్రం అది సుఖం కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి యుద్ధం ముందర తీసుకెళ్ళాలి. ఏదో రకంగా పూర్తిగా ఇరాన్ ఓడించాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇప్పుడు ఇరాన్తో అమెరికా ఏదో సంబంధం పెట్టుకుని రాజీ పడిపోతే ఒక 3-4 సంవత్సరాల్లో మళ్ళీ ఇరాన్ మళ్ళీ ఇలాంటి శత్రువే ఇంకా మోర్ పవర్ఫుల్గా తయారవుతుందని ఇజ్రాయెల్కి పూర్తిగా తెలుసు. అందువల్ల ఏదో రకంగా ఇజ్రాయెల్ అడ్డం పడుతుంది. ఓవరాల్ గా పశ్చిమాసియా ఒక అగ్నిగుండంలా కనిపిస్తోంది. ఓవైపు ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు ఇరాన్ పట్టుదల, ఇంకోవైపు ఇజ్రాయిల్ దాడులు. ఈ 3 కోణాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
శాంతి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కాకపోతే అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అది ప్రపంచానికి భారంగా మారే అవకాశాలు ఉంటాయి. కాల్పుల విరమణ తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 13 నుంచి 16% తగ్గితే WTI ధరలు 14 నుంచి 15% తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర $100లకు దిగువన ఉంది. అయితే ఇప్పుడు చర్చలు విఫలమైతే, యుద్ధం మళ్లీ మొదలైతే ధరలు అమాంతం పెరగడం ఖాయం. వీటన్నింటికి మించి ఈసారి జరగబోయే వార్ అంతకు మించి అనిపించేలా ఉంటుంది. అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందనే భయాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు ఇస్లామాబాద్ చర్చల మీదే కనిపిస్తోంది.